వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాత్రి చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దారుణ హత్యకు గురైన దంపతుల డెడ్ బాడీలకు నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం జరుగుతోంది. మార్చురీ దగ్గరకు భారీగా చేరుకున్నారు బంధువులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మార్చురీ దగ్గర మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మరోవైపు డబుల్ మర్డర్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఉన్మాది దాడిలో గాయపడిన దీపిక, ఆమె సోదరుడికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. నిందితుడు నాగరాజును విచారిస్తున్నారు. హత్యకు పాల్పడిన నాగరాజు మిత్రుడు పవన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ పై మృతుల బంధువులు అటాక్ చేసేందుకు యత్నించారు. పవన్ ను తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వరంగల్లో జంట హత్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ప్రస్తుతం అయితే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చి దగ్గర ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతుందని చెప్పొచ్చు. మృతులకు సంబంధించినటువంటి బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి నాగరాజు అలియాస్ బన్నీని తమకు అప్పగించాలని, నిందితుడిని తామే శిక్షిస్తామంటూ కూడా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇష్యూ మీద కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘటన సంచలనం కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తాను ప్రేమించినటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులే దూరం చేస్తున్నారనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా పథకం ప్రకారమే ఈ హత్యలకు నిందితుడు పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అతని దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గీసుకొండ మండలం గిర్నిబావి సమీపంలో ఈ నాగరాజు అలియాస్ బనీకి సంబంధించినటువంటి సొంత గ్రామం. అతను హైదరాబాద్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఉపాధి కోసం కొండెంగ తండాకు చేరుకున్నాడు. ఆయన ఇది కూడా గూడూరు మండలంలో ఉంటుంది. దీని పక్కకే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఈ 16 చింతల తండా అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఉపాధి కోసం ఆటో డ్రైవర్గా వెళ్ళినటువంటి నాగరాజు ఈ గ్రామానికి ఆటోలో మినరల్ వాటర్కి సంబంధించినటువంటి క్యాన్లు వేయటం, ఆ తర్వాత ప్యాసింజర్ ఆటోలు కూడా నడుపుతుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ దీపికతోటి అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయానికి సంబంధించి కూడా వాళ్ళకు వివాహం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని మాత్రం బాధితుల కుటుంబం కావచ్చు, బాధితురాలు కూడా పెళ్లి జరగలేదనే చెప్తుంది. కాకపోతే 3 నెలల పాటు ఆ అమ్మాయిని హైదరాబాద్కు తీసుకువెళ్ళారు. హైదరాబాద్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంచారు. ఆ తర్వాత ఈ ఇష్యూ తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కూడా గొడవ జరిగింది, నాగరాజు దీపిక మధ్య కూడా. దీంతో తల్లిదండ్రులకు సమాచారం అందించడం, ఆ తర్వాత హన్మకొండలో ఉన్నటువంటి సుబేదారులు మహిళా పోలీస్ స్టేషన్, వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా వారు ఫిర్యాదు చేశారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్యన కూడా ఏ కుటుంబం ఆ కుటుంబం ఇంకోసారి కలగజేసుకోవద్దు, వాళ్ళంతా కూడా విడిపోవాలంటూ కూడా బయటనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4-5 నెలలుగా నాగరాజు ఎలాంటి కాంటాక్ట్లో కూడా అమ్మాయి కుటుంబంతో కానీ ఎక్కడ కూడా లేడు. దీంతో ఇదంతా కూడా సైలెంట్ అయిపోయింది. తమకు ఈ ఇష్యూ నుంచి బయటపడ్డట్టుగానే దీపిక తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భరోసాగా ఉన్నారు. అదే క్రమంలోనే ఎలాంటి కమ్యూనికేషన్ కానీ ఏవి కూడా మెయింటైన్ చేయకుండానే ఒక పక్కా స్కెచ్ వేసుకున్నాడు. చాలా రోజులుగా ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే మళ్ళీ కొండెంగ తండాకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర రెక్కి నిర్వహించడం కావచ్చు, వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట రేకుల ఇల్లు బయటనే పడుకుంటున్నారు. ఇదంతా కూడా 2-3 రోజులుగా ఆయన రెక్కి నిర్వహించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి అంటే 1:30 సమయంలో తల్వారు ప్రత్యేకంగా ఒక కత్తి తయారు చేసుకొని ఒక తల్వార్ పదునైనటువంటి ఆయుధం తీసుకొని
1:55 ప్రాంతంలో ఆ ఇంటిపైన అటాక్ చేశారు. అటాక్ చేసే క్రమంలో ఒక మంచం మీద తల్లి దీపిక పడుకొని ఉన్నారు. అమ్మాయి మొదట అమ్మాయిని లేపారు, ఆ తర్వాత ఆమె తల్లిని మీద దాడి చేశారు. ఆమె నిద్ర లేచి చూసేసరికి తల్వార్తోటి జరిగినటువంటి దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. అది చూసిన పక్కనే ఉన్నటువంటి తండ్రిని కూడా లేపే ప్రయత్నం చేశారు శ్రీనివాస్. అతను లేచి నిలబడే లోపలనే అతని మీద కూడా కత్తితోటి దాడి చేశాడు. అతను కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉండడం, స్థానికులు ఆ అరుపులు విని అడ్డుకునే ప్రయత్నం అక్కడికి వచ్చారు. ఇదే క్రమంలో ఈ అమ్మాయి మీద, తర్వాత అమ్మాయి సోదరుడు మదన్ లాల్ పైన కూడా దాడి చేశారు. అతనికి దవడ కింద నుంచి కూడా మొత్తం చాలా మేజర్ ఇంజూర్ అయిందని చెప్పుకోవచ్చు. స్థానికులందరూ వచ్చి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తల్వార్తోటి అక్కడ పక్కనే ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు గస్తీ నిర్వహించడం, ఇదే క్రమంలో పోలీసుల దగ్గరే అతను లొంగిపోయాడనే సమాచారం కూడా ఉంది. ప్రస్తుతం అయితే నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు అఫీషియల్గా అతన్ని ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన మాత్రం ప్రేమ వ్యవహారంకు సంబంధించినటువంటి దాంతో ఆ అమ్మాయిని తన నుంచి దూరం చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష తీర్చుకోవాలని పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే వీళ్ళ మధ్య సయోధ్య కుదిరిన దగ్గర నుంచి కూడా ఒక పక్కా స్కెచ్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ అంతమొందించాలనే మోటివ్ తోటే ఈ నాగరాజు అలియాస్ బన్నీ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇటు దీపికకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మదన్కి సంబంధించి హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీపిక పరిస్థితి అయితే కొంత నార్మల్గానే ఉందని చెప్తున్నారు. స్వల్ప గాయాలే ఆమెకు అయ్యాయి, కానీ మదన్కు మాత్రం తీవ్రమైనటువంటి గాయమైంది. ఆయనకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ రిపోర్ట్స్ ఇంకా చాలా రావాలి. వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒక మేజర్ ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. లోపల బోన్స్ కూడా బ్రేక్ అయినట్టుగా కూడా అనుమానం ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయనకు ఒక మేజర్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు చనిపోయినటువంటి శ్రీనివాసు సుగుణకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించేందుకు తరలించారు. అక్కడ మార్చురి దగ్గర కూడా తల్లిదండ్రులు, వీళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా రోదనలతోటి ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. మరోవైపు వాళ్ళ ఆందోళన కూడా చేస్తున్నారు. నిందితుడిని తమకే అప్పగించాలి, అప్పటి వరకు పోస్ట్ మార్టం చేయొద్దు అంటూ కూడా నినాదాలతో ఓరిస్తున్నారు. ఇదే క్రమంలో నాగరాజుకు స్నేహితుడుగా ఉన్నటువంటి పవన్ ఉన్నాడు. పవన్ కూడా అక్కడికి చేరుకోవడం, అతను కూడా ఈ హత్యకు సహకరించాడు అనే బంధువులు భావించారు. అతనిపైన దాడి చేశారు. ఈ లోపల పోలీసులు కూడా అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇటు నర్సంపేట కావచ్చు, అదేవిధంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కావచ్చు, అదేవిధంగా 16 చింతల తండా దగ్గర సంబంధించినటువంటి గ్రామంలో తీవ్రమైనటువంటి విషాదం ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా రోదనలతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతుంది. అయితే ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. సాయుధ బలగాలను కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు చికిత్స పొందుతున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి హన్మకొండలో కూడా వాళ్ళ బంధువులు వస్తున్నారు. వాళ్ళు గాయపడినటువంటి వాళ్ళని చూసి వాళ్ళు కూడా రోధిస్తున్నారు. అమ్మాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తమ పిల్లలిద్దరిని చదివించుకొని వాళ్ళని ప్రయోజకులను చేయాలనుకున్నటువంటి తల్లిదండ్రులకు ఈ ఇన్సిడెంట్లో ఇద్దరు కూడా చనిపోవడం విషాదకరమైనటువంటి సంగతి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంచలనం కలిగించినటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ కూడా అక్కడ పరిశీలించాయి, ఎవిడెన్స్ను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే హత్యలకు ఉపయోగించినటువంటి ఆయుధాన్ని, తల్వార్ లాంటి కత్తిని కూడా పోలీసులు రికవరీ చేశారు. తర్వాత మిగతా ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే నిందితుడి నుంచి పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎన్ని రోజుల క్రితము నాగరాజు ఇక్కడికి చేరుకున్నాడు, ఎన్ని రోజుల నుంచి దీన్ని స్కెచ్ వేయడం జరిగింది, ఎప్పుడు ఈ హత్యకు సంబంధించినటువంటి పథకంని అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు, తర్వాత ఎన్ని రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నాడు, తర్వాత కుటుంబ సభ్యుల మీద సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మార్చురి దగ్గర కావచ్చు, అదేవిధంగా వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి దగ్గర కూడా కొంత సెన్సిటివ్ ప్లేసెస్ కావడం, అక్కడ
ఆందోళన నిర్వహిస్తున్నటువంటి బంధువుల నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా విచారణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉంటారో సహకరించిన వాళ్ళు కావచ్చు, నిందితుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా, శిక్ష పడే విధంగా కూడా పోలీస్ శాఖ చూస్తుంది అనేది బాధితులకు కూడా హామీ ఇస్తున్నారు. వాళ్ళను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం అంతా పూర్తి చేసిన తర్వాత అంత్యక్రియలకు సాయంత్రం వరకు వాళ్ళ గ్రామానికి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళిద్దరి పిల్లలకు సంబంధించి కూడా ట్రీట్మెంట్కు సంబంధించి ఈ అంత్యక్రియలకు హాజరయ్యే విధంగా కూడా కొంత ట్రీట్మెంట్ చేసి ఒక 2-3 గంటలు అక్కడి వరకు పంపించే విధంగా చేస్తాం. కాకపోతే దీపికనైతే డిశ్చార్జ్ చేస్తాం, కానీ మదన్కి సంబంధించినటువంటి ఇంజూరీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాల్లో హాజరైన తర్వాత తిరిగి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయనకు ట్రీట్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా డాక్టర్లు చెప్తున్నారు. మొత్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ జంట హత్యలకు సంబంధించి కావచ్చు, ఈ హత్యాయత్నాలకు సంబంధించినటువంటి దాని మీద అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. అపర్ణ. రైట్ కృష్ణమోహన్. తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధిత యువతి. నిందితుడి కుటుంబ సభ్యులకు ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రస్తుతం యువతి సోదరుడి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు డాక్టర్లు. 1:30కి వచ్చారు. వచ్చి నేను పడుకున్నా, మమ్మీ పడుకున్నా, వచ్చి లేపింది సార్. నిద్రలో ఉన్న సడన్గా చూసేసరికి భయపడి ఒర్రి ఈ చేయి అడ్డు పెట్టాను సార్. ఈ చేయి మీద కోసేసిండు. మళ్ళీ ఒర్రి ఈ చేయి అడ్డు పెట్టాను, ఈ చేయి మీద కోసేసిండు. అప్పటికే మమ్మీ డాడీ కూడా ఒర్రిలు సార్. ఎట్లా పడితే అట్లనే నరికిండు సార్, ఎట్లా పడితే అట్లనే నరికిండు. మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు సార్. వాడు మా ఊరికి నీళ్ళు పోయడానికి వచ్చేవాడు సార్. నా వెంట పడేవాడు. నా వెంట పడకు అని చెప్పినా వినేటోడు కాదు సార్. నేను పింగిలి కాలేజ్కి వస్తుంటే నన్ను తీసుకొని పోయిండు సార్. నా మీద మత్తు మందు జల్లి తీసుకొని పోయి వాళ్ళ అమ్మ నాన్నలతో 2 సంవత్సరాలు ఉంచుకున్నాడు సార్. 2 నెలలు ఉంచుకున్నాడు సార్. ఉంచుకున్న తర్వాత మా మమ్మీ వాళ్ళ మీద కేసు పెట్టి అట్లా నేను మమ్మీ వాళ్ళతో వచ్చేసిన సార్. ఇప్పటి నుంచి 7 నెలలు అయింది. నేను తనకి ఫోన్ చేస్తలేను, తను నాకు ఫోన్ చేస్తలేను, నేను మాట్లాడతలేను, చూస్తలేను సార్. సడన్గా వచ్చి ఇట్లా మమ్మీ డాడీని చంపేసి వెళ్ళిపోయింది సార్. మా తమ్ముడికి ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి మా తమ్ముడు తిట్టి ఫోన్ పెట్టేసిండు. మమ్మీ వాళ్ళకి చెప్పిండంట ఇట్లా ఫోన్ చేసిండు మమ్మీ అంటే. వాడేం చేసుకుంటాడు అనేసి మమ్మీ వాళ్ళు లైట్ తీసుకున్నాడు సార్. అంతే. నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేయాలి అంతే. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిన్ని, బాబాయ్, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు ఒక్కడు కూడా బతకొద్దు. రాత్రి ఒక్కడే వచ్చాడా, ఇంకెవరన్నా వచ్చాడు సార్. కత్తి తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు బతకొద్దు సార్. అంతే. నేను చెప్పేది ఇది ఒక్కడే, ఎవ్వరు బతకొద్దు. బతికితే మాత్రం నేను మాత్రం సీరియస్. వాళ్ళ ఇంటి మీదకి పోయి నేనైనా చచ్చిపోతే వాళ్ళనైనా చంపేస్తా సార్. పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నేనైనా చంపేస్తాను. వదిన అని డోర్ కొట్టేసరికి మా ఆయననే తీసేసరికి మాదిగా వచ్చి నా 2 చేతులు కోసిండు. తమ్ముడు చచ్చిండో బతికిండో చూడు వదిన అనగానే నీళ్ళు కూడా ఆడ వాటర్ ఇచ్చిన జగ్గు ఆనే ఉంది. అబ్బాయి అన్నే కూర్చుండు. అమ్మాయి వచ్చి ఇంట్లో పడేసరికి మేము భయపడి మా ఆయన ఈయనే ఉండిపోయిండు. 3 పిల్లలు మేము అందరం ఈయనే ఉన్నాం. కానీ నేను పోయి వాళ్ళందరినీ బతిలాడిన. ఈయన అబ్బాయిని బతికియండి, అబ్బాయి ఘోరంగా ఉండు, మొత్తం కోసుకోపోయింది, మెడలేపోయింది, చచ్చిపోతాడేమో, కళ్ళు తిరుగుతానే అన్నాడు సార్. అనేసరికి నేను చెప్పేసరికి ఆయన పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాం. అమ్మాయి ఆయన ఎవరిని దగ్గర రానిస్తలేడు. కత్తి ఇట్లా తిప్పుతున్నాను ఘోరంగా. ఇట్లా తిరిగేసరికి మేము భయపడి ఎవరు ముందు పోతే ఆయన కూడా వాళ్ళతో పాటు సేమ అవుతుండు. కానీ మాకు ముందు పోవడానికి దారి ఏం లేదు. ఆయన తిప్పుతుండు కత్తిని. ఎట్లా మధ్యలో పోతే మాకు గొంతుకు వస్తారేమో అని మేము ఎవరు పోలే. అమ్మాయిని అబ్బాయి ఇద్దరు వచ్చి ఉరికొచ్చి వెనక నుంచి వచ్చిర్రు. అమ్మాయి ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చిర్రు. వెనక నుంచి చేళ్ళబడి వచ్చిర్రు. వచ్చేసరికి వదిన అని డోరే కొట్టింది. కానీ అమ్మాయి మాదిగానే వచ్చిందని అన్నది. కానీ ఆయన మాకంత వస్తాడని మాకంత తెలియదు సార్. అట్లా ఘోరంగా చేసిండు ఆయన. వాళ్ళు అమ్మ నాన్న ఎవరు రాలే, ఆ నుంచి లేవలే. అట్లా చేసిండు సార్. ఇగో మొత్తం కారుతున్నాయి. అబ్బాయి చూసేసరికి బెడ్లు కారుతుంది. మొత్తం ఇట్లా కోసుకోపోయింది, మొత్తం కారుతుంది. అది చూడంగానే కళ్ళు తిరిగింది. భయపడ్డా నేను.